హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కమెంట్ చేయండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ మధ్య చాలా లేట్గా పెడుతున్న వీడియోస్, సీరియస్లీ ఏమో అట్లా అయిపోతుంది. వాంటెడ్గా ఏం లేదు. సో కొన్ని పనుల వల్ల అండ్ కొంచెం బయటకు తిరగడం వల్ల అట్లా డిలే అవుతుంది. సో అట్లా. అండ్ ఇంకా ఈ వ్లాగ్ అయితే ఆల్మోస్ట్ కొన్ని డేస్ ఆఫ్ క్లిప్స్ అన్నమాట. సో ర్యాండమ్గా తీసిన క్లిప్స్. అండ్ ఆల్మోస్ట్ అందరూ తమిళని చూసే ఉంటారు అండ్ టైటిల్స్ చూసే ఉంటారు. నేను ఇందులో ఉన్న హెల్త్ అప్డేట్ ఇస్తాను. అండ్ మీరు ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 3-4 months నుంచి కమెంట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. సర్లే ఒకసారి ఫస్ట్లో చూశాను, సర్లే ఎవరికొకరికి అట్లా డౌట్ వస్తుందిలే అని ఊరుకున్నాను. బట్ అది కంటిన్యూగా అవుతూనే ఉందన్నమాట కమెంట్స్ అనేవి. సరే ఇంకా క్లియర్గా చేద్దాం, ఎందుకు ఊరికే ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి నేను రిప్లై ఇవ్వకపోవచ్చు. కొన్ని రిప్లై ఇద్దాం అనుకున్నా మిస్ అవ్వచ్చు, చూడకపోవచ్చు, అవి వెళ్ళిపోవచ్చు అట్లా కిందకి అట్లా అనేసి. సో ఫైనల్లీ ఇప్పుడు నేను శ్రీవు అయితే ఇట్లా పార్క్ వచ్చినాం. యాక్చువల్గా మా ఇంటి దగ్గర ఇంత మంచి పార్క్ ఉంటుందని మాకు తెలియదు. దగ్గర అంటే మరీ దగ్గర ఏం కాదు, బైక్ పైన వెళ్ళాలి అంటే వాక్ చేసుకుంటూ వెళ్ళేంత నియర్ అయితే కాదు. బట్ ఫైనల్లీ వి ఫైండ్ అవుట్ అది కూడా పాపం శ్రీయు ఇంకా వెళ్దాం అంటే సర్లే అని గూగుల్లో చూసాము. ఫస్ట్ ఒక పార్క్కి వెళ్ళాము, చండాలంగా ఉంది అసలు. అది పార్కే కాదు, కాకపోతే గూగుల్లో మాత్రం హై రేటింగ్ ఇచ్చారనమాట. ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. సెకండ్ ఆప్షన్ ఇది పెట్టుకొని ఉండే, బట్ ఇది చాలా అంటే చాలా బాగుంది. సో రిటర్న్లో అండ్ శ్రీ ఏమో ఆడుకుంది, నేనేమో ఆల్మోస్ట్ ఒక 3 to 4 rounds వేసాను. రిటర్న్లో ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకొని అండ్ కోకోనట్ వాటర్ తీసుకున్నాం అనమాట. లోపల ఇలా బాగా కనిపించింది మనకి కొబ్బరి అనేది. సో పాపం మామూలుగా బాటిల్లో మనం ఫిల్ చేయించుకుంటే అది కట్ చేసి కొబ్బరి ఇవ్వరు. బట్ ఆ బ్రదర్ పాపం రిక్వెస్ట్ చేయగానే ఒక్కటిది మాత్రం తీసి ఇచ్చారు. చాలా బాగుంది. లోపల ఆ కొబ్బరి, వైట్ కొబ్బరి ఎంతమందికి ఇష్టం లేతది. శ్రీయు ఫస్ట్ టైం టేస్ట్ చేసింది, తనకి ఎక్కువ నచ్చలేదు. బట్ నేను కొంచెం ఫోర్స్గా తినిపించిన ఎంతైనా మంచి అని. అండ్ అనిల్కి చాలా ఇష్టం అనమాట. సో ఒక 1 piece అనిల్కి ఇంటికి తీసుకొచ్చున్నాను అనమాట. సో ఇలాంటి ఏజ్లో పిల్లలు చాలా క్యూరియాసిటీతో ఏదో చేసేయాలి, హెల్ప్ చేసేయాలి అనే మూడ్లో ఉంటారు. బట్ వన్స్ కొంచెం పెద్దగైనాక ఇంత ఎగ్జైట్మెంటింగ్ ఉండదో నాకైతే తెలియదు. కిచెన్లో నేను ఏది చేసినా శ్రీయు అయితే అందులో అది చెయ్యాలి అంటే అందులో నేను చెయ్యాలి, అది కూడా నేను చేయాలని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. మేబీ పిల్లలందరూ ఇంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇట్లా స్టవ్ క్లీన్ చేస్తుంటే అది నురగ చేతికి అంటుతుంటే వాళ్ళకి అదో ఫీలింగ్. మామూలుగా గిన్నెలు తోముతుంటే కూడా వాళ్ళకి అదేదో టచ్ చేయాలి, ఆ ఫీల్ బాగుంటుందేమో అనేసి ఒక మైండ్ సెట్లో ఉంటారేమో. నేను చేస్తాను అంటారనమాట. సో ఎప్పటి నుంచో శ్రీయు నేను కూడా స్టవ్ క్లీన్ చేస్తా అంటే, సో నేను ఆ రోజు క్లీన్ చేస్తున్నా, సడన్గా వచ్చింది. సరే ఇద్దాంలే, ఆల్మోస్ట్ క్లీన్ అంతా అయిపోయింది, జస్ట్ అట్లా రుద్దుతుందిలే, అది ఆడుకున్నట్టు అవుతుందిలే అని ఇచ్చిన అనమాట. సో అట్లా కిచెన్లో అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంది. కొంచెం పెద్దగా అయినాక హెల్ప్ చేయాలి అని అంటుంటా అన్నమాట. నేనేమో అవుట్డోర్కి తీసుకెళ్ళి ఆడిపిస్తే ఇండోర్లోనేమో అనిల్కి అప్పచెప్పేస్తాను. మ్యాక్స్ సాటర్డేనే అయితే మ్యాక్స్ ఇంకా కంప్లీట్గా అనిల్కి వదిలేస్తా. అండ్ టీవీ పెట్టడం, మొబైల్ అయితే అసలు మొత్తానికే లేదనుకోండి. టీవీలో కూడా ఈ మధ్య హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా అసలు పాపం దానికి భరించలేక, అంటే నాకు అండ్ తనకి 2 sides అనుకోండి, ఇంకా తప్పక చూస్తున్నా. బట్ ఈ మధ్య వీకెండ్స్లో కూడా అసలు టీవీ అనేది రిస్ట్రిక్షన్స్లో పెట్టేసనమాట. మరీ ఎక్కువ అడిక్ట్ అయిపోతుందేమో యూట్యూబ్ వీడియోస్కి వాటికి అనేసి. అండ్ సాటర్డే అయితే చాలా మట్టుకి అనిల్కి చెప్పేస్తాను అనమాట. అండ్ దట్టు నేను ఏమన్నా సాటర్డే సండే ఏదన్నా స్పెషల్గా ఏమన్నా లంచ్ చేయడము, వంట చేయడం అట్లయితే ఇద్దరిని కూర్చోబెడతా. అండ్ ఆ 2 daysలో మేము లేట్గా లేస్తాము. సో అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏముండదు అనమాట, ఇంకా డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తా. అండ్ ఈరోజు నేను రాజ్మా పులావ్ చేస్తున్నాను. సో బిర్యానీకి పులావ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను బిర్యానీస్ చాలా తక్కువ చేస్తా, అసలు చెయ్యను. మోస్ట్లీ ఎక్కువగా వెమ్లాడకి వెళ్తే అక్కడ అతే చేయమంటారు అనమాట బిర్యానీ. సో అక్కడ చేస్తాను, అది కూడా వెజ్ చేయను. అక్కడ అసలు వెజ్ ఇష్టపడరు, ఓన్లీ నాన్ వెజ్జే చేస్తాను. అది కూడా చికెన్ ఒక్కటి చేస్తాను అనమాట, అని చేయలేదు ఎప్పుడు. సో ఇక్కడనైతే అసలు బిర్యానీస్ నాకు తెలిసి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చేసినట్టు అసలు కొంచెం కూడా గుర్తులేదు. ఎక్కువ వెజ్ చేస్తాను. అండ్
అందులోనూ సాటర్డే సండేస్లో సాటర్డే ఏదైనా ఇలా వెజ్ పులావ్ చేస్తాను, లేదు అంటే పప్పుచారు చేస్తాను. ఇంకా సండేనైతే మోస్ట్లీ చికెన్ అయితే మానేసాం, చాలా వీక్స్ అవుతుంది, ఎప్పుడో ఒకసారి అట్లా చేసి తింటున్నాం అనమాట. అండ్ రాజ్మా అయితే మై ఫేవరెట్, అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు తగ్గించేసాం, కానీ బెంగళూరులో ఉన్నప్పుడు చాలా తినేవాళ్ళం. అదేంటో తెలీదు, అంటే అక్కడ వెజిటేబుల్స్ కొంచెము ముల్లంగీలు, పొట్లకాయలు ఇవి ఎక్కువ దొరుకుతాయి. సో అవి తినలేక మిల్ మేకర్ రాజ్మా బాగా తెచ్చుకున్నాను. లైక్ నార్త్ ఇండియన్స్ ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటారో అలా స్టోర్ చేసుకొని పెట్టుకునేదాన్ని. మ్యాక్స్ ఎవ్రీ వీక్ రాజ్మా తినేవాళ్ళం. బట్ ఇప్పుడు చాలా తగ్గించేసాము, మంత్లీ 2 times 1 time చేస్తున్నాను. బట్ రాజ్మా ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. అంటే ఇందులో చాలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అండ్ హార్ట్కి చాలా మంచిది. అంటే మనకి కొన్ని ఉంటాయి కదా సీడ్స్, ఫ్రూట్స్ ఏ షేప్లో ఉంటే మన బాడీలో ఉన్న పార్ట్కి మంచిది అనేసి. సో అట్లా హార్ట్కి చాలా మంచిది. అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు బాగా తింటారు, బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డైజెషన్ సిస్టమ్ బాగా అనమాట. సో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఫైనల్లీ నాకు ఇది ఒకటి మాత్రం తెలుసు, ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్లలో కొన్ని నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి బోన్ స్ట్రాంగ్గా చేస్తుంది. సో ఇట్లా చాలా మంచి మంచి ఉంటాయి అనమాట. సో ఓన్లీ రాజ్మాని అయితే మనం తినలేము. అండ్ నేను రాజ్మా కర్రీ చెయ్యను, నేను చేస్తే ఇట్లా పులావ్ చేస్తా, అందులో ఇట్లా బఠానీ అండ్ ఆలు, టమాటో ఇట్లా ఇవన్నీ వేసి చేస్తాను అనమాట. అండ్ ఆ రోజు నేను కర్రీ చేయను, డైరెక్ట్గా వేడివేడిగా పెట్టేసుకొని తినేస్తాము. శ్రీయు పుట్టక ముందు కూడా నేను అనిల్ ఉన్నప్పుడు ఇట్లనే చేసేటోళ్ళం అన్నట్టు. అండ్ అప్పుడప్పుడు రైతా చేస్తాను, లేదంటే నార్మల్ కర్డ్తోనే తినేస్తాం అనమాట. సో అప్పుడప్పుడు అనిల్ కొంచెం పిక్కిలతో అట్లా తింటాడు. బట్ వేడిగా ఉన్నప్పుడు మాత్రం నాకు తెలిసి అసలు వేరే ఇంకా డిష్ అంటే వేరే కర్రీ ఉండాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుంది. సో కాకపోతే రాజ్మా అనేది కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. లాస్ట్ టైం రాజ్మా సలాడ్ చేసి ఉండే, శ్రీయుకి అయితే అసలు పిచ్చి పిచ్చిగా నచ్చింది. అదేందో అసలు అట్లాంటి అవి తినదేమో అని అనుకున్నాను. బట్ తను చాలా టైమ్స్ అడిగింది అనమాట, ఇంకొకసారి చెయ్యమమ్మా బాగుంది చేసావు అనేసి. లైక్ క్యారెట్, కుకుంబర్, టమాటో, కొంచెం కర్డ్ అండ్ బీట్రూట్ తురుము అండ్ రాజ్మా సోక్ చేసి మంచి ఉడికించిన రాజ్మా అవన్నీ వేసి సలాడ్ చేశాను. రియల్గా చాలా అనిపించింది, ఫుల్ టమ్మీ ఫిల్ అయిపోతుంది అనమాట ఒక్క బౌల్ రాజ్మా సలాడ్ తింటే. ఎప్పుడైనా మళ్ళీ షేర్ చేస్తాను. సో నేను ఈ బద్ధకం వేసి కొంచెం తగ్గించేసాను అనుకోండి ఈ రెసిపీస్, అంటే మంచిగా చేసుకునేవి సలాడ్స్ ఇవన్నీ. సో అట్లా అట్లా లంచ్ ఒక రోజైతే ఒక వీకెండ్లో అట్లా చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మన బాల్కనీ మేక్ ఓవర్. సో ఇది జస్ట్ ఒక చిన్న పార్ట్, అసలు అనుకోలేదు, ఇవి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను లైక్ ఇట్లాంటివి తీసుకుందాం అని. బట్ నాకేంటంటే రెంటెడ్ హౌసెస్లో ఏది తీసుకోవాలన్నా చాలా ఆలోచిస్తానన్నమాట. మళ్ళీ మూవింగ్ ఉంటుంది, అప్పుడు బాగా స్ట్రగుల్ అవుతాము. అండ్ దట్టు మేము ఇక్కడికి వచ్చిన టైంలో కూడా తొట్టెలు కొన్ని పగిలిపోయినాయి, కొన్ని పోయినాయి, అసలు అట్లా ఇట్లా అయిపోయినాయి అనేసి నేను చాలా చెప్పిన. బట్ ఎనీవే నేనైతే ఫిక్స్, ఇంకా కొత్తింటికి అంటే కొత్తిల్లు కొనుక్కునేదాకా అది ఇప్పుడు ఉందో లేదో తెలీదు, జస్ట్ చెప్తున్నాను ఇందులోనే ఉందామని ఫిక్స్ అయిపోయి. సో ప్లాంట్స్ అట్లా కింద పెడితే ఆ ఫ్లోర్ అంతా మరకలయ్యి, అంటే ప్లాంట్స్ పెంచుతున్నాను అనమాట నేను, ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉండడము, వాటర్ పోయడం వాటికి కంటిన్యూగా. సో దానివల్ల కింద ఫ్లోర్ అంతా ఇట్లా గలీజ్ అవుతుంది అండ్ ఉడవనీకి రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఆ వాటర్ పోసి క్లీన్ చేసే ఒక వీక్లీ వన్స్ ఆర్ 10 daysకి ఒకసారి క్లీన్ చేస్తుంటే నడుము టింగుమంటుంది సీరియస్లీ. అందుకు ఇట్లా కాదు, ఎవ్రీడే క్లీన్ చేసేలాగా ఉండాలి అనేసి. సో ఫైనల్లీ అవైతే నేను మీషోలో 4 వచ్చినాయి. నాకు తెలుసులే అవి పెద్ద హైట్ ఏమి ఉండవు, నార్మల్ హైట్ అని నాకు రియల్ పిక్స్లో కనిపించేసింది. బట్ ఇట్స్ ఎనఫ్, మనకు బడ్జెట్లో వస్తుంది. అండ్ పెద్దగా క్వాలిటీ అంటే సూపర్ గుడ్ క్వాలిటీ అని చెప్పలేను, బట్ మినిమం అంటే ఏదో రెంటెడ్ హౌసెస్లో మనం ఇప్పటి మెయింటైన్ చేయాలి, పెట్టుకోవాలి, నీట్గా ఉండాలి, క్లీన్ చేసేలాగా ఉండాలి అని అనుకుంటే విల్ గో ఫర్ అంతే. దానికి తగ్గట్టుగా నేను తీసుకున్నాను. నాకు తెలిసి మోస్ట్లీ 350, 360, 380 సంథింగ్ ఆ రేంజ్లో 400 బిట్వీన్ ప్రైస్లో పడింది. 4 వచ్చినాయి అనుకుంటా. బాగుంటే ఇంకొక సెట్ తీసుకుందాం అని అనుకున్నా, బట్ చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు సమ్మర్ కదా అండి, ఇప్పుడు చెట్లు పెట్టాలనుకున్నా కూడా అవి ఎందుకులే కొంచెం ఈ జూన్ జూలైలో నాకు ఈ గ్రాస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా కొంచెం, అవి డెకరేషన్స్కి ఇట్లా చూడడానికి బాగా అనిపిస్తాయి కదా, సో అవి తీసుకుందాం అనేసి అనుకుంటున్నా. అప్పుడు ఇంకొక సెట్ ఆర్డర్ చేస్తా. ఒకవేళ మీకు ఆ స్టాండ్స్ లింక్స్ కావాలనుకుంటే అడగండి కమెంట్ బాక్స్లో, నేను షేర్ చేస్తాను లింక్స్ అనేవి.
ఇంకా శ్రీయుకి సమ్మర్ హెయిర్ కట్ ఖచ్చితంగా చేపిస్తాను నేను. అండ్ నాకు తెలిసి నేను 6-7 ఇయర్స్ పిల్లలకైతే హెయిర్ కట్ చేయించాలనేది చెప్తా. అంటే నేను నా పర్సనల్గానైతే ఎవరికైనా చెప్పాలి అని అనుకుంటే మాత్రం చేయించడమే బెటర్. అండ్ దట్టు నేను ఇయర్లీ 3 times 2 times అయితే పక్కా చేపిస్తా. ఇక థర్డ్ టైం అనేది ఎప్పుడన్నా డిపెండ్స్ తనకి అదే ఈ పెయిన్లు కానీ డాండ్రఫ్ అయితే ఏం లేదు, బట్ పెయిన్లు అండ్ నాకు కూడా ఎప్పుడన్నా మరి టైం ఉండట్లేదు జుట్లు వేయడం అండ్ జడలు వేయడం అండ్ రిబ్బన్లు వేయడం అని అనుకుంటే అట్లా కూడా చేపిస్తాను. బట్ 2 times అయితే పక్కా. అండ్ దట్ ఒకసారి సమ్మర్ బిఫోర్ అంటే హాలిడేస్ అయిపోయి ఇంకా హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అండ్ దట్టు తన చాలా స్వెట్ బాడీ అనమాట. అండ్ హెయిర్ కూడా చాలా థిక్గా అండ్ ఇట్లా లావుగా ఉండడం వల్ల జుట్లో నుంచి ఇట్లా చెమటలు ఇట్లా గారి బాగా ఇరిటేషన్గా ఫీల్ అయిపోతుంది పాపం అది. అండ్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి ఎట్టాగు మమ్మీ వాళ్ళ ఇంటికి పంపిస్తారు కాబట్టి అక్కడ టూ మచ్ ఎండలు ఉంటాయి. అండ్ ఇంకా పిల్లలు అందరూ వెళ్తారు. సో మమ్మీకి కూడా పాపం జుట్లు వేసే అంత టైం ఉండదు. అండ్ దానికి కూడా ఇరిటేషన్. దానికి ఏంటంటే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోగానే నీట్గా రెడీ అయిపోయి జడలు వేసుకొని ఉండాలి. సో అలాంటి టైప్ అనమాట. అంటే అట్లా ఒక లైన్లో అలవాటు అయిపోయింది మైండ్ సెట్ అనేది డైలీ ఇంట్లో. సో అది అందుకే ఖచ్చితంగా నేను యాక్చువల్గా ఇంకొంచెం ముందే చేయించేదాన్ని, బట్ ఎందుకులే ఎటన్నా వెళ్తామేమో మేబీ అనే దాంట్లో నేను చేపించలేదు. బట్ ఇక ఎటు లేదు అనేసరికి ఇంకా ఖచ్చితంగా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పంపించాలనే టైం జస్ట్ ఒక 2 days ముందేమో చేయించిన. అండ్ జస్ట్ అది వీడియో ఒక్కటి పెట్టినా అనమాట. హెయిర్ కట్ చేయించాక అయ్యో శ్రీయుది హెయిర్ కట్ చేయించారా అక్క అప్పుడే అనేసి చూసారా. హెయిర్ కట్ చేయించిన 2 పిలకలు వచ్చినాయండి. ఈ వీడియోలో చూస్తున్నారా, ఇది హెయిర్ కట్ చేయించిన నెక్స్ట్ డే. అండ్ ఈ రోజు నేను శ్రీయుని మమ్మీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. అయినా 2 పిలకలు వచ్చాయి. ఇంకా షార్ట్ అంటే సన్నగా తిన్నగా ఉంటే ఇంకా షార్ట్ చేయించవచ్చు. బట్ లావుగా ఉన్న చేపిస్తే ఏమవుతుందంటే ఈ బ్యాక్ సైడ్ ఇట్లా పైకి లేస్తుంది అనమాట. ఎట్లా చెప్పాలి, ఇట్లా పైకి వచ్చేస్తాయి అనమాట, వెంట్రుకలు చండాలంగా కనిపిస్తుంది. సో అందుకే ఈ లెవెల్ వరకు నేను కట్ చేపిస్తాను. లాస్ట్ టైం కూడా ఇట్లనే చేపించిన. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి బతుకమ్మ అయిపోతుంది. అంటే సెకండ్ టైం ఇయర్లో 2 times అన్నా కదా, బతుకమ్మ అయిపోయినాక చేపిస్తాను. ఎందుకంటే బతుకమ్మ వరకు మోస్ట్లీ కొన్ని పండగలు ఉంటాయి. అండ్ బతుకమ్మకి మంచిగా రెడీ చేయడం ఆడపిల్లలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి బతుకమ్మ అయిపోయినాక అండ్ మళ్ళీ అప్పుడు ఎగ్జామ్స్ టైమ్స్ వస్తాయి కదా. సో ఆ టైంలో అట్లా చూసి హెయిర్ కట్ చేపిస్తా. 7 years వరకు అయితే అంటే ఒక 4th class వరకు అయితే ఈజీగా చేపించవచ్చు అండి హెయిర్ కట్ అయితే. అండ్ ఇంకొకటి దానివల్ల గ్రోత్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ లెవెల్లో. సో అలా. అండ్ సో ఫైనల్లీ ఇప్పుడు శ్రీయుని మమ్మీ వాళ్ళ ఊర్లో ఉంటే మమ్మీ వాళ్ళ ఊరి వరకు వెళ్ళాను, కరీంనగర్ వరకు వెళ్తాను అనమాట. సో మమ్మీ కరీంనగర్కి వస్తుంది. అండ్ ఇంటి నుంచి ఆటో బుక్ చేసుకుందామని చూసరికి ఆటో క్యాబ్ 2 సేమ్ ప్రైస్లోనే ఉంది. సో అందుకే ఇంకా డైరెక్ట్ క్యాబ్ బుక్ చేసేది అనమాట. అండ్ శ్రీయుకి ఒక పన్ను ఆల్రెడీ లాస్ట్ టైం ఉన్న మమ్మీ వాళ్ళ ఇంట్లో ఊడిండే. అండ్ ఇంకొక పన్ను కూడా ఊడింది. ట్విస్ట్ ఏంటంటే ఊడే పన్ను వెనకాల ఆల్రెడీ పన్ను వచ్చింది, అది మాకు సరిగ్గా కనిపించలేదు. ఇది ఊగుతుంటే ఊరికే శ్రీయాంశ్ పిల్లలు ఊరికే ఉంటారు కదా ఇట్లా 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 అంటే నువ్వు కావాలని అంటున్నావు, అది లోపల పన్ను పెరిగితే పన్ను ఊడుతుంది అని అనుకున్నాం. బట్ చూసేసరికి వెనకాల ఆల్రెడీ పన్ను పెరిగింది. అది ఏందో ఒకటికి వెనకాల ఇట్లా వంకర టింకరగా వస్తున్నాయి అనమాట కొత్త పనులు. ఏవైనా పుట్టుకతో అదే పాల పన్ను అంటారు కదా వీటిని, ఆ పనులు మాత్రం చాలా బాగుంటాయి. అసలు ఎంత బాగుంటాయో. ఇప్పుడు నెక్స్ట్ ఊడిపోయి కొత్తగా వచ్చేవి మాత్రం అసలు సరిగ్గా రావు, ఏమవుతుందో ఏమో. అండ్ మేము ఇట్లా బస్సులో వెళ్తుంటే జేబీఎస్ ఆల్మోస్ట్ కొంచెం క్రాస్ అయినాము. అక్కడ సిగ్నల్ పడితే బస్సు ఆగిందనమాట. అక్కడ సైడ్ కనిపిస్తున్నారు కదా ఒక తాత అండ్ ఇంకొక అమ్మాయి అట్లా భోజనం చేస్తున్నారు. నేను చూడలేదు యాక్చువల్లీ. శ్రీయు కళ్ళల్లోకి నీళ్ళు వచ్చినాయి చూసారా, ఏడ్చిందనమాట. అంటే అయ్యింది మమ్మ పాపం వాళ్ళకి ఇల్లు కూడా లేదా, అంటే హౌస్ కూడా లేదా, అట్లా తింటున్నారు ఏంది రోడ్డు మీద అనేసి అన్నది. నాకే మస్తు బాధ అనిపించింది. నువ్వు ఏమంది అంటే రియల్గా ఒక పిల్లలకి ఆ థాట్ మైండ్లోకి రావడమే గ్రేట్. ఫస్ట్ థింగ్ నువ్వు రిటర్న్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బస్సులో ఉన్నాం కదా, సిగ్నల్ స్టార్ట్ అయిపోయింది కదా అని నాకు మాట అన్నదనమాట. మేబీ నేను వచ్చే టైం నైట్ అవుతుంది కదా, మా వాళ్ళు ఉండరేమో అని అంటే మరి ఎట్లా మళ్ళీ వాళ్ళు కనిపిస్తారా అంటే పిల్లలకి ఏరియాస్ ఇవన్నీ ఏం తెలియదు కదా సరిగ్గా. అవి అడుగుతుంటే బాధ అనిపించింది. అండ్ అక్కడ కూర్చున్న వాళ్ళ మనవరాలు వాళ్ళ కూతురు మనకు సరిగ్గా తెలియదు కానీ కలిపి ఫస్ట్ ముద్ద
తాతకి తినిపించింది అనమాట. నేను అప్పటికే క్యాప్చర్ చేసరికి అది అయిపోయింది మూమెంట్. బట్ అది చూసి శ్రీయుకి అంటే అయ్యో అట్లా ఉన్నారు, ఏమైంది వాళ్ళకి, ఒక హౌస్ లేదు అని ఇట్లా అనేసరికి నాకు మాకు బాధ అనిపించింది. సో అట్లా ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. యాక్చువల్గా నేను ఎప్పుడు, మీకు కూడా తెలిసే ఉంటుంది నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి, నేను ఎర్లీ మార్నింగ్స్లో ట్రావెల్ చేస్తా అనేసి. యాక్చువల్గా అట్లనే అనుకుండే. యాక్చువల్గా ముందు ఏమేమో పనులు అనుకున్నాం, ప్లాన్స్ అనుకున్నాం, అవన్నీ ఆగిపోయినాయి అనమాట. సో దానివల్ల అనుకోకుండా అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్. సో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఎందుకు వెయిట్ చేయడం, డే వేస్ట్. ఆల్రెడీ శ్రీయాన్స్ లాస్ట్ ఒక 3-4 డేస్ హాలిడేస్ వరకు మాది బాగా ఫీల్ అవుతుంది, అన్న వాళ్ళు వెళ్ళిపోయారు, నేను మాత్రమే పోలేను, నన్ను ఎందుకు ఇక్కడ ఉంచినావు అది ఇది అనేసి. సో అప్పటికప్పుడు ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ టకటక తినేసి స్టార్ట్ అయినాము. అండ్ ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ కొన్ని డేస్ నుంచి ఈవినింగ్ టైంలో మబ్బుగానే ఉంటుంది, అంటే కొంచెం కూల్ అవుతుంది అనమాట. అండ్ హైదరాబాద్లో కాకపోయినా సరౌండింగ్స్ డిస్ట్రిక్ట్స్లలో కూల్ అవుతుంది. సో సర్లే నేను నైట్ పర్లేదు నాకు లేట్ అయినా స్టార్ట్ అవుదాం అనేసి అట్లా ఫైనల్గా నేను శ్రీయాన్స్ అయితే ఇట్లా కరీంనగర్కి అయితే వచ్చేసినాం. ఇక మమ్మీ అక్కడికి వచ్చేస్తుంది. అక్కడ అయ్యో మంచిగా ఎంజాయ్ అయ్యి హాలిడేస్ మంచిగా ఎంజాయ్, ఓకేనా? అన్న వాళ్ళతో మంచిగా ఎంజాయ్, కొట్టకు అన్న వాళ్ళను, మంచిగా ఆడుకో, ఇటు కొట్టకు, కంప్లైంట్స్ రావద్దు అసలే, సైకిల్ నేర్చుకో, ఓకేనా? ఇటు మంచిగా లోషన్ పెట్టుకో, బాత్ చేసిన తర్వాత నువ్వే పెట్టుకో, లోషన్ పెట్టుకో నువ్వే రెడీగా, ఓకేనా? జుట్లు వేసేంత టైం లేకపోతే క్లిప్స్ పెట్టేసుకో, టిక్ టాక్ పెట్టేసుకో అటు ఇటు, ఓకేనా? నీకే మంచిగా తిను, వాటర్ అయితే ఎక్కువ తాగు, ఏం తిన్నా కూడా వాటర్ ఎక్కువ తాగాలి. సమ్మర్ వేడి ఎక్కువ ఉంటుంది కదా, ఫుల్ వాటర్ తాగాలి, డైలీ 2-3 బాటిల్స్ తాగాలి. తాగుతావా? శ్రీయు మమ్మీ వాళ్ళ అదే మా ఊరికి బస్సెస్ చాలా తక్కువ ఉంటాయి అని చెప్పినా కదా. సో అట్లా జనాలు అయితే ఫుల్గా ఉండే. మమ్మీ నేను శ్రీయుని పట్టుకొని ఉన్నా, పాప మమ్మీ వెళ్ళి బస్సు క్యాచ్ చేసి ఆయన సీట్ దొరకబట్టుండే అనమాట. సో ఫస్ట్ వాళ్ళని ఎక్కిచ్చేసి నేను రిటర్న్ అవుదాంలే, నాదేముంది ఒకదాన్నే కదా, అండ్ వాళ్ళు ఇద్దరు కదా అనేసి. సో అట్లా వాళ్ళని పంపించేసి నాకు వచ్చే టైంకి అసలు ఇక లగ్జరీస్ ఉన్నాయి, సూపర్ లగ్జరీస్ ఉన్నాయి. బట్ నేను ఎక్కుదాం అనేసరికి బ్యాక్ సైడ్ సీట్లు ఉండే, అండ్ అందులోనూ మొత్తం జెంట్స్ ఉండే అనమాట. ఎందుకులే నైట్ జర్నీ రిస్క్ తీసుకోవడం ఎందుకులే అనేసి. సో అట్లా మళ్ళీ ఎక్స్ప్రెస్ వచ్చి ఉండే అనమాట ఆ టైంకి. సో అది ఎక్కేసిన, చాలా టైం పట్టింది. నేను కరీంనగర్లో బస్ ఎక్కే టైం ఆల్మోస్ట్ 7:30 అట్లా అయిపోయి ఉంటుందేమో. సో నేను అప్పుడు చూసుకుంటేనే 11-11:15 అయితే పక్కా అవుతుంది. బట్ ఒకటి ఏంటంటే నేను 9 బిఫోర్ వరకు రీచ్ 10 వరకు జేబీఎస్కి రీచ్ అవుతే మనకి కొంచెం ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది. లేదు అని అంటే ఇక అల్వాల్ నుంచి మెల్లగా బండి నడిపినట్టే, ఎడ్ల బండి నడిపినట్టే నడుపుకుంటూ రావాల్సి వస్తుంది జేబీఎస్ వరకు. 10 తర్వాతనైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నా. సో యాజ్ యూజువల్ అట్లనే ఎగ్జాక్ట్ 10 to 11 అట్లా అయింది జేబీఎస్లో దిగగానే. సో ఇంకా అక్కడ మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాను. ఇది కూడా బెటర్ అనిపించింది. ఎర్లీ మార్నింగ్ ఇంకా బెటర్, కాకపోతే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వల్ల నాకు నైట్
ఎర్లీ మార్నింగ్ 3కి లేవాలి, మళ్ళీ స్నానం చేయాలి, ఇంట్లో ఇంకా అనిల్కి అన్ని పెట్టాలి, మళ్ళీ రావాలి. కరెక్ట్ మధ్యాహ్నం 12 వరకు వస్తున్నా. మధ్యాహ్నం 12కి వంట చేయాలంటే నాకు లిటరల్లీ ఏడుపు వస్తుంది. అందుకే ఇంకప్పటికప్పుడు సర్లే తినేసి వెళ్ళిపోదాం, ఏ నైట్ అయినా వచ్చి పడుకోవడమే కదా, అట్లా అదొక హ్యాపీనెస్ అనమాట. చూసారా ఎగ్జాక్ట్గా 11:41 అవుతుంది అనమాట. సో రాగానే ఫస్ట్ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి అండ్ ఫేస్కి సిరమ్ అయితే అప్లై చేసేసుకున్నా. అండ్ నేను యూజ్ చేసే సన్ స్క్రీన్స్, సిరమ్స్ ఇవన్నీ నేను ఇన్స్టాలో అప్డేట్స్ ఇస్తున్నాను. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఫాలో అవ్వండి, డైలీ చెక్ చేయండి, స్టోరీస్ చూడండి మెయిన్గా. అండ్ సో ఫైనల్లీ ఇప్పుడు ఎప్పటి నుంచో చాలామంది అడుగుతున్నారు, మీరు ప్రెగ్నెంటా అక్క, మీరు ప్రెగ్నెంటా అసలు ఇది ఏ బేస్ చేసుకొని అడుగుతున్నారు ఈ కామెంట్ అనేది నాకైతే అర్థం కాలేదు. అండ్ నేనైతే ఇప్పుడు టెస్ట్లు చేయించుకోవడానికి వచ్చినా అనమాట. దేనికి ఏ టెస్ట్లు అనేది కూడా చెప్తాను నేను క్లియర్గా. ఫస్ట్లో కమెంట్స్ చేసినప్పుడు కొంచెం బాధగా అనిపించింది. సర్లే ఇంకా ఏదో కొన్ని వీడియోలలో అట్లా కొంచెం స్టమక్ అనిపించో లేకపోతే ఇంకేమన్నా ఫేస్ గ్లో అనిపించో సో అట్లా కమెంట్స్ చేస్తున్నారు అనుకున్నా. బట్ తర్వాత చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఎక్కువ ఎప్పుడనంటే మొన్న మా మరిది పెళ్ళికి చీర కట్టుకున్న టైంలో అసలు నేను కూడా అనుకోలేదు, కొంచెం శారీ పైకి కట్టు ఉండే యాక్చువల్గా. ఇంకొకటి ఏంటంటే అది పెద్దంచు చీరలు అని అంటారు కదా, 2 సైడ్స్ పెద్దంచులు ఉంటాయి, బిగ్ బార్డర్ ఉంటుంది. సో మనం లోపల పైన అంచు నేను ఎక్కువ ఐరన్ చేయలేదు, సో అలానే కట్టేసుకున్నా అండ్ పైకి కట్టేసుకున్నా. ఆ హడావిడిలో అది కొంచెం అట్లా అనిపించింది. ఆ టైంలో ఆ వీడియోస్కి అయితే అసలు టూ మచ్ కదా, చాలామంది అడిగారు అనమాట ప్రెగ్నెంటా అనేసి. సో దాని తర్వాత ఇంకా అట్లనే కంటిన్యూ వస్తున్నాయి. కొన్ని డ్రెస్సెస్కి కూడా అఫ్కోర్స్ బెల్లీ ఫ్యాట్ అనేది ఉంటుంది ఆఫ్టర్ డెలివరీ అనేది. మనం ఏమంత ఫిట్గా ఏమి ఉండవు, మరి దట్టు నాదేం మరీ థిన్ బాడీ ఏం కాదు, నార్మల్ వెయిట్ అన్నమాట. నా హైట్కి నా వెయిట్కి నా ఏజ్కి తగ్గట్టు నేను ఉంటా. బట్ ఒక మిస్టేక్ ఏం జరిగిందంటే లాస్ట్ ఒక 3-4 months బ్యాక్ కొంచెం స్మూతీస్ ఎక్కువ తీసుకున్నాను అనమాట నేను. బట్ వర్కౌట్స్ చేయడం అనేది తగ్గించేసా, స్మూతీస్ ఎక్కువ తీసుకున్నా నేను. సో అట్లా కొంచెం నేను ఫ్యాట్ గెయిన్ అయినా, అవ్వలేదని కాదు, బట్ దానివల్ల మనది ఏదైనా అంతే కదా, ఏది తిన్నా ఈ పొట్ట దగ్గరనే ఉంటుంది, కొవ్వంత ఇక్కడికి వచ్చి ఉంటుంది అన్నట్టు అట్లా అయిపోయింది. బట్ ఇదైతే లాస్ట్ అట్లా కొంచెం పొట్ట అనిపించింది, నాకు కూడా అనిపించింది టు బి ఫ్రాంక్, లేదనేం కాదు. సో తర్వాత జ్ఞానోదయం అయ్యి తగ్గించేసి ఆ స్మూతీ తగ్గించేసి ఇంకో డిఫరెంట్ వేలో ప్రోటీన్స్ అనేవి తీసుకుంటున్నా. ఎందుకు ప్రోటీన్స్ తీసుకుంటున్నా, ఎందుకు ఈ టెస్ట్లు ఏంటి అని అనుకుంటే లాస్ట్ ఒక 6-7 months నుంచి, 1.5 year 2 years నుంచి ఉంది. బట్ లాస్ట్ 6 months నుంచి అయితే హెయిర్ ఫాల్ అస్సలు కంట్రోల్ అవుతలేదు. కంట్రోల్ అయినట్టు అవుతుంది కొన్ని యూజ్ చేస్తే, బట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ ఇంకొకటి బాగా తల తిరగడము, ఏమైనా ఇట్లా కిందికి వంగి ఐరన్ డెఫిషియన్సీ వస్తుందని చూడండి, కిందికి వంగి ఇట్లా పైకి లేస్తే గిర్రని కళ్ళు తిరగడము, అండ్ బాగా లేజీ అంటే డైజీనెస్ అని అంటారు, అట్లా తల తిరగడము, అండ్ ఏ పని చేయకుండా అసలు కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలని ఒక మూడ్లో, అసలు ఎంత దారుణంగా అంటే కొన్ని వీక్స్ అయితే కంప్లీట్గా నేను బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే మొత్తం పడుకొని ఉన్న డేస్ కూడా ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఫుడ్ తినుకుంటూ ఏమీ వర్కౌట్స్ లేకుండా, ఏమీ బయటకు వెళ్ళి పనులు లేకుండా, జస్ట్ ఇంట్లో పనులు మాత్రమే వండుకుంటూ అట్లా, అసలు అంటే ఏదో అంటారు కదా మనకి సిక్ అయ్యి చాతన కాకుండా ఉండి కంప్లీట్గా బెడ్ మీద అట్లా కంటిన్యూ ఉండడం వల్ల కూడా వెయిట్ అయినా. సో చాలామంది దాన్ని నేను అట్లా కనిపించేసరికి ప్రెగ్నెంటా అని అడుగుతున్నారు. నేను ప్రెగ్నెంట్ కాదు. మీకు మేబీ అట్లా కొత్త వాళ్ళకి ఎవరైనా మళ్ళీ చూసి మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ కమెంట్స్ పెట్టవచ్చు నెక్స్ట్ వీడియోస్లలో. బట్ లాస్ట్ ఒక 1 monthతో కంపేర్ చేస్తే నౌ బెటర్. అంటే మళ్ళీ నాకు దాంట్లో నుంచి బయటకు రావడానికి ఏమేమి చేయాలి ఏంటనేది నేను మళ్ళీ ఫాలో అవుతున్నా. సో ఫైనలీ నేను ఎన్ని టెస్ట్లు చేయించుకున్నానంటే, సో టోటల్గా 6 టెస్ట్లు చేయించుకున్నా. నేను చేసిన మిస్టేక్ ఎవ్వరు చేయొద్దు అనేసి నేను ఇంత క్లియర్గా చెప్తున్నా. అండ్ నా రిపోర్ట్స్ కూడా నేను స్క్రీన్ పైన పెడతా, ఏమేమి టెస్ట్లు చేయించుకున్నా అనేది కూడా క్లియర్గా చెప్తా. సో నేను తెలిసి తప్పు చేయడం అంటే ఇదే. నాకు ఎప్పటి నుంచో డౌట్ వస్తుంది, సంథింగ్ గోయింగ్ రాంగ్, ఏదో బాడీలో ఏదో
ఏదో బ్యాడ్గా జరుగుతుంది, మన బాడీ మన కంట్రోల్లో ఉండాలి, కంట్రోల్లో ఉండకపోతే చాలా కష్టం. సో నాకు ఉండట్లేదు, ఏదో జరుగుతుంది. మెయిన్గానైతే హెయిర్ ఫాల్ అండి, లిటరలీ చెప్తున్నా. అసలు నా జుట్టు ఇది కానే కాదు, నాకు మస్తు జుట్టు ఉంటుండే, బట్ నేనే కట్ చేపిస్తుండే అనమాట. బట్ ఇప్పుడు నేను అసలు కట్ చేయాల్సిన అవసరం లేదు, పోతుంది అది అట్లా, ఏదో అవుతుంది అనేసి బాగా అనుకున్నా. ఇంక ఇట్లా కాదు అనేసి సో ఫైనల్లీ నాకు తెలిసిన ఒక కన్సల్ట్ అయి ఉండే అనమాట డాక్టర్ని. కన్సల్ట్ అయిన తట్టు నేను హెయిర్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోను, నాకు భయం వేస్తుంది కొంచెం ఏదైనా తీసుకోవడం, ఫేస్ పైన తీసుకోవడానికంటే మస్తు సార్లు ఆలోచిస్తాను నేను. సో అట్లా ఒక 6 టెస్ట్ నేమ్స్ చెప్పారనమాట. నేను ఆ నేమ్స్ కూడా చెప్తా. మామూలుగా 30+ 35+ లేదు, ఇట్లా మనకి ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, మనం ఎంత మంచి ఆయిల్ యూజ్ చేసినా, ఎంత మంచి షాంపూ యూజ్ చేసినా, ఎంత మంచి ఫుడ్ తిన్నా కూడా మనకి ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అని అంటే గో ఫర్ టేక్ టెస్ట్స్ అనమాట. అంటే బేసిక్స్ టెస్ట్లు అండి ఇవన్నీ, పెద్దగా అవి ఏం కాదు. సో నేను తీసుకున్నది అయితే సిబిపి అండ్ ఎల్ఎఫ్టి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్, ఇంకొకటి లిపిడ్ ప్రొఫైల్, ఇంకొకటి హిమోగ్లోబిన్ అండ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, వైటమిన్ ప్రొఫైలే తీసేసుకున్నాను నేను కంప్లీట్గా. సపరేట్గా ఇంకా B12 లేదు, డి లేదు, అన్నీ తీసేసిన అనమాట. అంటే ఇవన్నీ నేను ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు ఒక్క వైటమిన్ ఒక్కటే తీసుకున్నా అనుకోండి, అదంతా పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, సో మళ్ళీ అయ్యో ఇది కావచ్చు అది కావచ్చు అని డౌట్లు, మళ్ళీ దట్టు నేను ఒక్కదాన్నే వెళ్ళాలి, టెస్ట్లు చేయించుకోవాలి, ఈ తిరుగుడు కంటే అన్నీ ఒకటేసారి తీసుకోవడం బెటర్ కదా అనేసి సో ఏవైతే మ్యాండటరీ ఖచ్చితంగా తీసుకోవాలి అనేవి కనుక్కొని నేను ఈ 6 టెస్ట్లు అనేవి 1 డేలో ఆల్మోస్ట్ ఒక 4 బాటిల్స్ బ్లడ్ తీశారు. అదే తీస్తారు కదా చిన్న దాంట్లో టెస్ట్స్కి, అంత తీశారనమాట. అంటే నాకు అవ్వట్లేదు, ఒక్కొక్కసారి అయితే సోఫాలో పడుకున్నానంటే లేవ్వట్లేదు అనమాట, అంత సిచ్యువేషన్లోకి వెళ్ళుండే. నేను అసలు ఇది ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, నేను ఇంట్లో అనిల్కి కూడా నేను ఇట్లాంటి ఏం చెప్పాను, ఎందుకులే అనవసరంగా టెన్షన్ పడడం, అందులో వచ్చింది లేదు పోయింది లేదు అనేసి మరీ ఓవర్ సివియర్గా అయితే తప్పించి షేర్ చేయను. సో నాకు ఇంకా అవ్వట్లేదు. సీరియస్లీ నమ్ముతారో నమ్మరు, ఒక్కొక్కసారి అయితే తల తిరిగితే మేబీ బాత్ చేసేటప్పుడు పడిపోతానేమో, లేకపోతే ఇంట్లో డోర్ పెట్టేసుకుంటాను, లోపలే ఉండి పడిపోతానేమో, ఎవరైనా చూస్తారో లేదో ఏంటో అనేసి డోర్ ఓపెన్ చేసుకొని అట్లనే అంటే పడుకోవడం అంటే నిద్ర కూడా పట్టదు, అంత తల తిరుగుతుంది అనమాట. అంటే ఇవన్నీ మేబీ సిమ్టమ్స్ చాలామందికి ఉండుంటాయి, బట్ నెగ్లెక్ట్ చేయకని చెప్తున్నా నేనైతే. నా ఎక్స్పీరియన్స్ అయితే నెగ్లెక్ట్ చేసి నేను ఇక్కడ వరకు వచ్చిన, చాలా ఫేస్ చేసిన నేను లాస్ట్ ఒక 2-3 months నుంచి. బట్ నౌ బెటర్, అట్లీస్ట్ బెటర్ అంటే బెటర్, ఒక 20% అయితే తగ్గింది అందులో. సో ఇవన్నీ టెస్ట్లు చేసుకున్నాక లక్కీగా రిపోర్ట్స్ అన్నీ ఫైన్, బట్ కొన్ని టెస్ట్ల రిపోర్ట్ చూసి షాక్ అయ్యా నేను. ఇంత దారుణమైన సిచ్యువేషన్ వరకు నేను ఎందుకు వచ్చినా, అసలు ఇంత నెగ్లెక్టా, ఒక చదువుకున్న అమ్మాయిని, ఇంత తెలిసిన అమ్మాయిని నేను ఇట్లా మిస్టేక్ చేయడం, దట్టు మన బాడీ గురించి ఇంత నెగ్లెక్ట్ చేయడం ఏంది అబ్బాచ్చి అని నాకే ఇట్లా అనిపించింది. మామూలుగా విటమిన్ B12 అండ్ విటమిన్ డి చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. అసలు అది ఎంత ఉండాలంటే మినిమం 30 above ఉండాలి. నా విటమిన్ B12 బెటర్, అంటే కొంచెం బెటర్. విటమిన్ డి అయితే ఇక అది ఎఫెక్టివ్ కిందికి వచ్చేసింది అనమాట, మార్క్ కిందికి వచ్చేసింది. నేను ఇక్కడ రిపోర్ట్ అటాచ్ చేస్తా, జస్ట్ 8 మాత్రమే ఉంది నాకు, జస్ట్ 8 ఉంది అని అంటే నాకు ఎంత దారుణమైన సిమ్టమ్స్ వచ్చినా కూడా నేను నెగ్లెక్ట్ చేసిన, నాకే గలీజ్గా అనిపించినాయి అనమాట. వేరే పనుల వల్ల సర్లే ఒకరోజు ట్యాబ్లెట్ వేసుకొని ఇంకో రోజు బాగున్నాం కదా అని ఒక ఫీల్లో ఉంటాం, కానీ సీరియస్లీ బాడీలో ఉన్న మన అది మాత్రం చేంజ్ అవ్వదు, అప్పటికప్పుడు ఒక ఎనర్జీని ఇస్తుంది అంతే. సో డైరెక్ట్ ఇంకా డాక్టర్ అయితే విల్ గో సప్లిమెంట్స్, ఇంకా వేరే ఆప్షన్ లేదు అసలు. యాక్చువల్గా ఈ స్టేజ్లోనైతే ఇంజెక్షన్స్ కూడా వేస్తారు, బట్ అండ్ ఇంజెక్షన్స్ వద్దులేండి, ఇవి ట్యాబ్లెట్స్ అయితే నేను ఇంకా తీసుకుంటాను అని చెప్పి సో అప్పుడు ట్యాబ్లెట్స్ తీసుకున్నా. అండ్ వాటికి కావాల్సిన ఫుడ్, విటమిన్ డికి కావాల్సిన ఫుడ్ ఏంది, ఆల్రెడీ మనం మంచి డైట్లోనే ఉన్నాం, ఇంత మంచి డైట్ మెయింటైన్ చేస్తున్నా కూడా ఇంత ఎఫెక్ట్ అయిందో అనేది నాకు అర్థం కాలేదు. బట్ సీరియస్లీ ఎక్కడనో మిస్టేక్ జరిగింది, అది నా నెగ్లెక్టా లేకపోతే చాలా ఉన్నాయి. సో దీనివల్ల ఇంకొకటి తెలిసింది ఏంటంటే ఇవన్నీ మరీ అంత లో ఉంది,
అండ్ దానివల్ల మనకి రైజీనెస్ అంటే ఖచ్చితంగా లేజినెస్ ఉంటుంది అండ్ తల తిరగడం, పడుకోవడం, రెస్ట్, ఒక మూడ్ చేంజెస్ ఉంటాయి. సో చాలా చాలా ఉండడం వల్ల ఫ్యాట్ పెరుగుతారు, అంటే వెయిట్ గెయిన్ అవుతారు అన్నమాట. సో అట్లా లావ్ అయినా కూడా నేనే ఒక 1.5 kgs లావ్ అయినా నేను మధ్యలో. బట్ ఇప్పుడు మళ్ళీ తగ్గిన, నేను మళ్ళీ దాన్ని ఫాలో అవుతున్నా. అండ్ అట్లా లేజీ ఉండొద్దు, ఖచ్చితంగా అట్లా ఉన్నా కూడా ఏదో ఒక పనులు చేసుకోవాలి, మనం టాబ్లెట్స్ వేసుకోవాలి, తలదిరగకుండా. అట్లా నాకు ఇంకా సీరియస్లీ భయమై బీపీ, షుగర్ అవి కూడా అంటే నార్మల్గా ఇంకొక టైంలో చేసుకొని ఉండే అనమాట. అవి కంప్లీట్గా ఫైన్. కొలెస్ట్రాల్ అనేది కొంచెం జస్ట్ 1% కూడా కాదు, 0.5% అట్లా పెరిగింది. బట్ అది ఓకే, కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ B12 అనేది కొంచెం టైం టేకింగ్ అనమాట. అది మనకి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనం ఇవి టాబ్లెట్స్కి వేసుకోగానే పెరిగిపోతుంది అనేసి అయితే ఉండదు. మనం కొన్ని వీక్స్ యూజ్ చేయాలి. అట్లా అనేసి ఆ టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు, మన బాడీకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల చేంజెస్ వస్తాయి, వెయిట్ గెయిన్ అవ్వడము అండ్ ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా డిపెండ్స్ ఆన్ బాడీని బట్టి ఉంటుంది, అందరికీ సేమ్ ఉండాలని ఏం లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. సో దానివల్ల నాకు కాళ్ళు చేతులు లాగడం, సీరియస్లీ ఇవన్నీ నేను ఫేస్ చేసుకుంటూ నేను వర్క్ చేసుకున్నా, నా పనులు నేను చేసుకున్నా. కొన్ని బయటే కానీ ఇంట్లో కానీ వీడియోస్ కానీ ఏవి కానీ తిరగడం అట్లాంటివి అని మస్తు నెగ్లెక్ట్ చేసిన. ప్లీజ్ అది మాత్రం మీరు అస్సలు చేయకండి. ఏది కొంచెం అనిపించినా కూడా టెస్టులు చేయించుకోండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అట్లీస్ట్ మనం హై అండ్ హాస్పిటల్స్కి వెళ్ళాలని ఏం లేదు, మినిమం కొన్ని చిన్న క్లినిక్స్ ఉంటాయి, వాటికి వెళ్ళొచ్చు. MD డాక్టర్ అయితే సరిపోతుంది మనకి. సో అట్లా ఇవన్నీ లాస్ట్ కొన్ని 2-3 months నుంచి నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అనమాట. కొంచెం మాత్రమే నేను షేర్ చేసిన, ఇంకా చాలా ఉండే. సో దీని నుంచి నేను ఇప్పుడు ఎట్లా బయటకు వస్తున్నా అనేది నెక్స్ట్ ఏదైనా వీడియోలో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను, ఎందుకంటే ఇది మరీ లాంగ్ అయిపోతుంది. సో చాలామంది అట్లా వెయిట్ గెయిన్ అయిన టైంలో ఆ చీర కట్టడం చూసి అది చూసి ఏదో సంథింగ్ చూసి అందరు ప్రెగ్నెంట్ అడుగుతున్నారండి. నేను ప్రెగ్నెంట్ కాదు. అసలు మీరు ఆ క్వశ్చన్ కూడా వెయ్యొద్దు, సారీ ఏం అనుకోకండి. అసలు ఆ కమెంట్ అనేది నాకు రావద్దు. సీరియస్లీ అట్లా వస్తే నేను హర్ట్ అవుతున్నా. అండ్ ఇంకొకటి అసలు అట్లా ఎట్లా అడుగుతున్నారు అనేసి కూడా ఒక మైండ్ అనేది నాకు కంప్లీట్గా బాగా డిస్టర్బ్ అవుతున్నా నేను. మేబీ ఇదంతా మీకు కరెక్ట్గా నేను చెప్పేది అర్థమవుతుందో కావట్లేదో, నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో లేదో తెలియదు. సో ఫైనల్లీ నాది విటమిన్ B అయితే అంత దారుణంగా వచ్చింది, 8 మాత్రమే. సో దీనికి నేను ఏం చేస్తున్నా, ఏం వాడుతున్నా అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇట్లాంటి మిస్టేక్లు మాత్రం అస్సలు చేయకండి. జస్ట్ ఏదైనా మీకు డిఫాల్ట్గా అనిపించిందా, జస్ట్ వెళ్ళిపోండి అంతే, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి టెస్ట్లు చేయించుకోండి. దానికి తగ్గట్టు ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిందే, ఇంకేం చేయలేము. సో అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రీవియస్ వ్లాగ్స్ వెళ్ళి చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ వీడియోని లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్, టేక్ కేర్, ఐ లవ్ యూ.